ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, స్థానికంగా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణ వార్త విచారం కలిగించిందన్నారు. పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని సరికొత్త పరిపాలనా విధానానికి నాంది పలికిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు వార్షిక ప్రాతిపదికన మాత్రమే రూపొందించే ఆనవాయితీ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి నెల నెలవారీ ఆర్థిక నివేదిక రూపొందించే వినూత్న విధానాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దేందుకు ఈ నివేదిక కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుండి ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం కనకదుర్గ నగర్లో రిజిస్ట్రేషన్, క్లాక్ రూమ్ వంటి వసతులు కల్పించడంతో పాటు దర్శన మార్గాన్ని క్రమబద్ధీకరించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఆలయ అధికారులు మరియు పోలీస్ విభాగం సమన్వయంతో పనిచేస్తున్నారు. నేడు వేద పండితులు, ఆలయ అర్చకులు అమ్మవారికి మొదటిసారి సమర్పిస్తున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత ముద్రగడ సుదీర్ఘ కాలం పాటు వివిధ పార్టీల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా భవిష్యత్తు అవసరాలు, పోర్టుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల అభివృద్ధికి ఫేజ్ 2లో భాగంగా భూసేకరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుల 2వ దశ విస్తరణకు మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు దాదాపు 1,638.52 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి పదార్థాల పరిశోధన సంస్థ సిఎస్ఎంఆర్ఎస్ బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల్లో భాగంగా 2 రకాల మట్టి, ఇసుక నాణ్యతని నిపుణులు పరీక్షించారు. అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 ప్రక్రియపై నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఓటు ఉన్న 1,99,564 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయగా 2002 ఓటర్ జాబితాలో ఓటు లేకపోయినా 60,160 మంది ఓటర్ల వివరాలను నో మ్యాపింగ్ కింద డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. అలాగే 14,833 మంది ఓటర్లు అన్కలెక్టబుల్ విభాగంలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏఈఆర్ఓలు కె ప్రభుదాస్, వి దివ్య, కె లక్ష్మి, ఎస్డిటి ఎస్ సురేష్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణగా ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన విజయాలు సాధించవచ్చని కృష్ణా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. పునశ్చరణ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, తాను విద్యార్థిగా ఉన్న సమయంలో ఒక అధ్యాయాన్ని 2-3 సార్లు చదివిన తర్వాతే తదుపరి అధ్యాయానికి వెళ్లేవాడినని తెలిపారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదువు ప్రారంభించాలన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి ప్రమాదభరితంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మారుమూల గ్రామాల్లోనూ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. మత్స్యకారుల కన్నీళ్లతో రాజకీయాలు మానుకోవాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 72 గంటల్లో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించామని వివరించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంలో 80% పనులు 300 కోట్లతో చేపట్టి 20% పనులను 206 కోట్లకు కేఎంవి సంస్థకు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర జరిగిందని, భారీ అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపణలు చేశారని, అందులో తన పాత్ర ఉందంటూ ఆరోపించారని, దీనిపై సిబిఐ విచారణ చేయించాలి అంటూ వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కేఎంవి సంస్థ తనకు సన్నిహిత వ్యక్తిదని, గత ఎన్నికల్లో ఆర్థికంగా సాయం చేసినట్లు కూడా వెంకట్రావు ఆరోపించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఆయా ఆరోపణలపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తన ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే తనపై కూడా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఎస్ఐఆర్ సర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడం పట్ల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. 10 రోజుల వ్యవధి సరిపోదని మరో 4 రోజుల పాటు వ్యవధిని పొడిగించాలని ఎన్నికల కమిషన్ను కోరింది. గన్నవరంలోని బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిన్న సాయంత్రం క్రికెట్ ఆటలో 2 యువకుల మధ్య బెట్టింగ్ విషయమై జరిగిన గొడవ ఒకరినొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. పరస్పరం క్రికెట్ బ్యాట్లతో దాడికి దిగటంతో కేసరపల్లి శివారు వియన్నపురం కాలనీకి చెందిన వెంకట రామచంద్కి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.